బతుకమ్మ సంబరాల్లో భాగంగా మేయర్ గుండు సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం కూడా నేను మేయర్ అయిన దగ్గర నుంచి 5 ఏళ్లుగా ఇదే విధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఈసారి కూడా అందరం కలిసి మంత్రి గారు, కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరం కలిసి బతుకమ్మ సంబరాలు మా గౌరవ ముఖ్యమంత్రి ఈసారి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నిర్వహించడానికి వరంగల్ జిల్లాలో 1000 స్తంభాల గుడిలో మొదలు పెట్టడం జరిగింది. తిరిగి సద్దుల బతుకమ్మను కూడా మేము పెద్ద ఎత్తున నిర్వహించుకుంటాం. దసరాకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? సద్దుల బతుకమ్మ, దసరా రెండు కూడా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని నిమజ్జనం ఏర్పాట్లు, అదేవిధంగా రావణాసుర వధ కార్యక్రమాలు కూడా అటు ఉరుసుగుట్ట, అదేవిధంగా పద్మాక్షమ్మ దగ్గర మిగతా చోట్ల అన్ని కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఎంతమంది మహిళలు పాల్గొన్నారు మేడం మీరు? మొత్తం మా కార్పొరేషన్ అంతా నిండిపోయింది. అఫీషియల్స్ మహిళలు, కార్పొరేటర్స్. ఎంత అందంగా కనిపిస్తున్నారు, చక్కగా. మేము చివరిగా వరంగల్ మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? మన సంస్కృతి సాంప్రదాయాలను మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. అప్పుడు చూసిన అన్ని కూడా తిరిగి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఉత్సాహంగా ఇంకా జరుపుకుంటున్నారు. మనమందరం కూడా మన సాంప్రదాయాలను భావి తరాలకు తీసుకువెళ్లే విధంగా తీరక్క పూలతో చేసే బతుకమ్మని 9 రోజుల పాటు చేస్తూ చివరి రోజు కూడా నిమజ్జనం చేస్తాం. మేము వాళ్ళ 4వ రోజు నానబెట్టిన బియ్యంతో చేసే బతుకమ్మ. అందరికి కూడా మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, ఇప్పుడు సద్దుల బతుకమ్మకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర అయితే బతుకమ్మ సంబరాలు అయితే అందరూ మహిళలందరూ పాల్గొనేలాగా పెద్ద ఎత్తున అయితే సంబరాలు అయితే జరుపుకోవడం జరుగుతుందంటూ కూడా మేయర్ గుండు సుధారాణి అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా మహేష్తో సంతోష్, NSN న్యూస్ వరంగల్.